కొరకే కల్వరి స్వరము నీ కొరకే. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. మొదటి లైన్లో మనకు కనిపిస్తుంది అతిక్రమములు దాచిపెట్టేవాడు. రెండవ లైన్లో కనిపిస్తుంది ఒప్పుకునేవాడు. అదే సందర్భంలో మరొక మాట కనిపిస్తుంది విడిచిపెట్టువాడు. ఇప్పుడు 3 విషయాలని చెప్పాగా, ఒకవేళ రాసుకుంటున్నట్లయితే రాసుకోండి. అతిక్రమములు దాచిపెట్టేవాడు, అతిక్రమములు ఒప్పుకునేవాడు, అతిక్రమములు విడిచిపెట్టేవాడు. ఈ ముగ్గురు గురించి త్వరగా మీతో పంచుకుంటా. మొదటిగా అతిక్రమములను దాచిపెట్టువాడు. సహోదరులు సహోదరులు, పాపము చేసే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత పాపములను దాచిపెడతారు అనేది వాస్తవమా కాదా? మీలో ఎంతమంది ఏదో ఒక సమయంలో నేను దొంగతనం చేశానన్న వారు చేయి చూపించండి. థ్యాంక్ యూ. అలా చేస్తున్నప్పుడు నేను దొరికిపోయాను అన్నవారు చేయి చూపించండి. రైట్. దొంగతనం చేసిన వాళ్ళు 100 మంది అయితే దొరికిన వాళ్ళు 10 మంది. మిగిలిన 90 మంది ఏమయ్యారు చెప్పమంటారు? ఏమయ్యారో? వాళ్ళు ప్రొఫెషనల్ దొంగలు. ఏ దొంగలు? దొంగతనం చేసి కూడా దొరకకుండా దొరలాగా తిరిగేవాళ్ళు. అందుకే మనం దొరకలా. అవునా? దయచేసి వినండి. సాధారణంగా మనిషికి ఉన్నటువంటి తత్వం ఏమిటంటే, ప్రాముఖ్యంగా పాపమునకు తావిచ్చే, పాపమును తన శరీరములో జరిగించే, పాపమును చేసే వ్యక్తి ఎవరైనా సరే, ఆ వ్యక్తి సాధారణంగా చేసే మొదటి పని ఏమిటంటే పాపమును దాచిపెట్టడం. జ్ఞాపకం పెట్టుకోండి. ఉదాహరణకు, దేవుడు ఆదాముతో అవ్వతో చెప్పాడు, మీరు అన్ని పండ్లు తినండి కానీ ఈ పండు మాత్రం తినద్దు అన్నాడు. ఆదాముకు చెప్పాడు, ఆ విషయం అవ్వకు కూడా తెలుసు. అన్ని పండ్లు తినండి, ఒక్క పండు తినకండి అని దేవుడు చెప్పాడు. ఎప్పుడైతే ఇది వద్దు అని దేవుడు చెప్పాడో అప్పటి నుంచి పాపం అవ్వగారి మనసంతా దాని మీదే. ఎందుకో కొన్నిసార్లు మీరు గమనించారో లేదో, ఏదైతే వద్దు అంటామో దాని మీదే మనసు లాగుతా ఉంటుంది. ఏదైతే నీ మనస్సు వద్దు అంటుందో దాని వైపే నీ శరీరం లాగుతూ ఉంటుంది. దేన్నైతే దేవుడు వద్దు అంటాడో దాని వైపే నీవు వెళ్ళే ప్రయత్నము సహజంగా నీ శరీరము నిన్ను ఫోర్స్ చేస్తూ ఉంటుంది. ఆనాడు దేవుడు చెప్పాడు ఈ పండు తినొద్దు అని అంటే అదేమిటో అవ్వగారి మనసంతా దాని మీదే, ఆ పండు మీదే. ఒక నిమిషం, దేవుడు నీ జీవితంలో ఏదైతే వద్దు అంటున్నాడో దాన్ని ఏమన్నా చేస్తున్నావా? సహోదరుడా సహోదరి అడుగుతున్నా, దేవుడు వద్దు అన్నదాన్ని ఏదైనా నీ జీవితంలో జరిగిస్తున్నావా, చేస్తున్నావా? జాగ్రత్త, అది నీ జీవితాన్ని నాశనం చేయబోతుంది. అది నీ బ్రతుకును పాడు చేయబోతుంది. అది నీ జీవితంలో దేవుడు దాచిపెట్టినటువంటి సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలను పొందకుండా చేయబోతుంది. వినండి సహోదరులు, వినండి సహోదరులు, వద్దు అని చెప్పినప్పుడు దయచేసి చేయకండి. అలా చేస్తే నష్టపోయేది మనమే. ఆనాడు ఏ పండైతే తినవద్దు అని దేవుడు చెప్పాడో ఆ పండే అవ్వ తింది. ప్రేమతో తన భర్తకు ఇస్తే ఆయన తినేశాడు, ఇద్దరూ తినేశారు. ఒక రోజు ఒక యవ్వనస్తుడే ఒక పాస్టర్ గారి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ పాస్టర్ గారు, మీ ఏమైనా చెప్పండి, అసలు ఆదాము ఒట్టి వేస్ట్ ఫెలో అండి అని చెప్పి అన్నాడు. ఎవరు వేస్ట్ ఫెలో అట? ఆదాము ఒట్టి వేస్ట్ ఫెలో అండి. అదేంటయ్యా అంత పెద్ద మాట అన్నావు? ఏంటంటే, లేకపోతే ఏమిటండి, దేవుడు అన్ని పండ్లు ఇచ్చి ఆ ఒక్క పండే తినద్దంటే
ఎందుకు తినాలండి? 99 పండ్లు ఉన్నాయి తినడానికి. ఆ పండ్లు తినచ్చుగా. ఆ ఒక్క పండు ఎందుకు తినాలి? ఒక విషయం చెప్పమంటారా? ఏంటి నాయన, ఒకవేళ దేవుడు ఆ రోజు ఆదామును కాకుండా నన్ను సృష్టించి ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కాదు పాస్టర్ గారు. అంటే అర్థం ఏమిటి? ఆనాడు ఆదాము స్థానంలో నేను ఉన్నట్లయితే అసలు ఆ పండు జోలికే వెళ్ళేవాడిని కాదు. వద్దు అంటే ఎందుకు తినాలండి దాన్ని అసలు అని చెప్పి అంటూ ఉంటే పాపం పాస్టర్ గారికి చాలా సంతోషం వేసి, నాయన నీలాంటి వాడు మా చర్చ్లో యూత్ లీడర్గా మారిపోవాలి, యూత్ పాస్టర్గా తయారు కావాలి, ఒకసారి మా ఇంటికి భోజనానికి వస్తావా? డెఫినెట్గా వస్తాను పాస్టర్ గారు. ఎప్పుడు రమ్మంటారు? సాయంత్రం వచ్చేసి. సో సాయంత్రం కల్లా మన వాడు సిద్ధమైపోయాడు. దేనికి? పాస్టర్ గారు సిద్ధపరిచిన భోజనం కాస్త ఖాళీ చేయటానికి. వెళ్ళగా పాస్టర్ గారు సంతోషంగా కుర్రవాడిని ఆహ్వానించారు. టేబుల్ మీద రకరకాల వంటలు అన్నీ ఏర్పాటు చేశారు. చైర్లో మనవాడు కూర్చున్నాడు. పాస్టర్ గారు చెప్తున్నారు, నాయనా నీ కోసం చాలా వెరైటీస్ చేయించాను. ఇది ఫిష్ ఫ్రై, ఇది చికెన్ ఫ్రై, ఇది మటన్ ఫ్రై, ఇది 65, అది 75. మరి ఎందుకు వచ్చినాయో ఈ నెంబర్లు నాకు తెలియదు, కానీ అవన్నీ ఆ కుర్రవాడికి చూపిస్తూ, ఒక్క నిమిషం ఆగే, నువ్వు ఏమైనా తినొచ్చు, ఇవన్నీ నీకోసమే అని చెప్పి అంటూ ఉండగా పాస్టర్ గారికి ఫోన్ వచ్చింది. ఫోన్ ఆన్సర్ చేద్దామని వెళ్ళబోతూ బాబు ఈ టేబుల్ మీద ఉన్నటువంటి అన్ని కూడా చక్కగా నువ్వు తినొచ్చు, కానీ మధ్యలో ఒక గిన్నె ఉందే, ఆ గిన్నె మాత్రం తెరవమాకే, నేను వచ్చిన తర్వాత చూద్దాం అని చెప్పి వెళ్ళిపోయాడు పాస్టర్ గారు ఫోన్లో మాట్లాడదామని. వీడు అన్నీ ఉన్నాయి కళ్ళ ముందు, కానీ మధ్యలో ఉన్న గిన్నెలో ఏముందో. పాస్టర్ గారు అన్నారు, అన్నీ తిను నాయనా, ఆ మధ్య గిన్నె మాత్రము తెరవద్దు నాయనా అంటే, పాస్టర్ గారిని చూడ్డం, దాంట్లో ఏముందో. చికెన్ ఫ్రై ఉంది, ఫిష్ ఫ్రై ఉంది, 65 ఉంది, రకరకాల ఫ్రైలు ఉన్నాయి. వాటి జోలికే వెళ్ళటల్లా వీడు. ఏముందో ఆ మిడిల్ డిష్ లో. పాస్టర్ గారు ఏమో తీవ్రంగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటే, ఆయన వచ్చే లోపట ఒక్కసారి చూద్దాం, ఒకసారి ఆ గిన్నెలో ఏముందో చూసి పెట్టేద్దాం అని చెప్పి నెమ్మదిగా దాన్ని తెరిచే ప్రయత్నం చేస్తే ఆ మూత రావటల్లా. ఒకవైపు టెన్షన్, మరొక వైపు పాస్టర్ గారు వచ్చేస్తారేమో, ఇంక లాభం లేదని చెప్పి గబగబా ఆ గిన్నె తీసుకుని బలవంతంగా మూత తెరిచేశాడు. అలా మూత తెరిస్తే పాస్టర్ గారు దాంట్లో ఒక పక్షిని పెట్టాడు. మూత తెరిచిన వెంటనే పక్షి కాస్త ఎగిరిపోయింది. ఇప్పుడు పాస్టర్ గారు చెప్పింది ఏమిటి? అయ్యా నువ్వు అన్నీ తిను గాని ఆ ఒక్కటి తెరవద్దు. ఎప్పుడైతే పక్షి కాస్త ఎగిరిపోయిందో, ఇప్పుడు పాస్టర్ గారు వచ్చే లోపల మనవాడు ఏం చేయాలి? ఆ పక్షిని పట్టుకోవాలి, ఆ బాక్స్ లో పెట్టేసేయాలి. ఒక్కసారి ఎగిరిపోయిన పక్షి మళ్ళీ వచ్చి ఒళ్ళో కూర్చుంటుందా? అది అటు ఎగిరింది, మనవాడు అటు ఎగిరాడు. అది ఇటు ఎగిరింది, మనవాడు ఇటు ఎగిరాడు. అటు ఇటు ఎగురుకుంటూ డైనింగ్ టేబుల్ మీద పడ్డాడు. ఆఖరికి డైనింగ్ టేబుల్ వీడి మీద పడింది. ఈ శబ్దం అంతా విని పాస్టర్ గారు గబగబా వచ్చేసరికి మనవాడేమో కింద ఉన్నాడు, మీదేమో డైనింగ్ టేబుల్ ఉంది. పాస్టర్ గారు వచ్చి, ఏమయ్యా ఏమైంది అని అంటే, ఈ కుర్రాడు అంటాడు పడిపోయి, అర్థమైంది అంటున్నాడు. ఏమైందంట? అర్థమైందంట. ఏమర్థమైందయ్యా? ఆదాము ప్లేస్ లో నేనున్నా. దయచేసి వినండి సహోదరులు సహోదరులు, ఈ కుర్రవాడు ఏమంటున్నాడో తెలుసా? ఆదాము స్థానంలో నేనుంటే అలా చేసేవాడిని కాదు అంటున్నాడు. చాలాసార్లు మనం ఇలాగే బిహేవ్ చేస్తాం. ఆ అబ్బాయి లాగా నేను తిరగను, ఆ అమ్మాయి లాగా నేను అబ్బాయి కూడా వెళ్ళను, ఆ అబ్బాయి లాగా అమ్మాయిని కూడా వేసుకుని తిరగను, వాడిలాగా ఇష్టానుసారంగా జీవించను, వీళ్ళలాగా జీవితాలు పాడు చేసుకోను, ఇలాగ నేను శరీరాన్ని మలినం చేసుకోను. ఇలా చాలా కబుర్లు చెప్తాం. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని బైక్ మీద తీసుకుని వెళ్తూ ఉంటే, చూడు పనికిమాలోడు, దుర్మార్గుడు, ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేస్తున్నాడు, ఆ అమ్మాయి జీవితంతో ఆటలాడుతున్నాడు, దుర్మార్గుడు, పనికిమాలోడు, వీడికి చెల్లి లేదా,
ఏదేదో మాట్లాడేస్తాడు పాపం ఈ పడికిమలోడు. వీడే పొరపాటున కాలేజీలో వెళ్తూ ఉంటే ఒక అమ్మాయి వచ్చి నువ్వంటే నాకు ఇష్టం అంటే ఎన్ని మెలికలు తిరిగిపోతాడో వీడు. ఎందుకని ఒక అబ్బాయి ఒక అమ్మాయిని తీసుకొని బైక్ మీద వెళ్తూ ఉంటే వీడు తెగ తిడుతున్నాడు. వీడికి ఆ అవకాశము అదేంటి మీకడ తెలుసు? మీరు అనొచ్చు, బ్రదర్ టాపిక్స్ అన్ని మావేగా. మరి టాపిక్స్ అన్ని మావైనప్పుడు మా దగ్గర నుంచేగా స్పాంటేనియస్ గా జవాబులు వస్తూ ఉంటాయి. చాలా మంది తమ్ముళ్ళు, చాలా మంది చెల్లెళ్ళు ఎందుకు తప్పుడు పనులు చేయటం లేదంటే కారణం తెలుసా? పైనుంచి ఊడిపడ్డారు కాబట్టి కాదండి. మరి ఎందుకో? అవకాశాలు లేవు కాబట్టి, రావటం లేదు కాబట్టి. వినండి సహోదరులు సహోదరులు, నేను ప్రకటిస్తున్న దేవుడు నువ్వు పాపము చేస్తేనే నిన్ను తీర్పులోనికి తీసుకోడు. నీ హృదయంలో వచ్చే ప్రతి ఆలోచనను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు అనే సత్యము మర్చిపోవద్దు. నువ్వు డైరెక్ట్ గా ఒక స్త్రీతో వ్యభిచారము చేయకపోయినా, వ్యభిచారము చేసే వాళ్ళని చూసి పాపిష్టోడు పాపిష్టిది పాపిష్టోడు పాపిష్టి అని అన్నా, నీ హృదయంలో ఆ తలంపు ఉంటే చాలు, నీ కళ్ళల్లో ఆ కోరిక ఉంటే చాలు, నువ్వు కూడా దేవుని దృష్టిలో వ్యభిచారము చేసిన వాడివే. వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. ఆ చూపుతో, మోహపు చూపుతో చూసే ప్రతివాడు ఆమెతో వ్యభిచారము చేస్తున్నట్టుగా లెక్క రాయబడుతుంది. అర్థమైందా? అంటే జీవితంలో తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏమిటంటే, మనం చేస్తేనే కాదు, ఆలోచించినా దేవుడు తీర్పు తీరుస్తాడు. అట్టి చూపుతో చూసినా దేవుడు నువ్వు చేసినట్టే అని చెప్పి నీకు ముద్ర వేస్తాడు. కాబట్టే సహోదరులు సహోదరులు, ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్చుకుందాం. అదేమిటి అంటే, నీ చూపులతో పాపం చేసినా, నీ తలంపులతో పాపం చేసినా, క్రియారూపకంగా పాపం చేసినా, దేవుని దృష్టిలో నువ్వు పాపిష్టి వాడివే అనే సత్యము మర్చిపోవద్దు. మరి ఇలాంటి పాపిష్టి వాళ్ళు ఏం చేయాలి? పాపాన్ని దాచిపెట్టాలా? బైబిల్లో చూస్తున్నాం, అతిక్రమములు దాచిపెట్టువాడు ఏం కాడు? వర్ధిల్లడు. మనలో చాలా మంది పాపములను దాచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. నువ్వు చేసిన పాపము ఏ ఒక్కరికి తెలియకుండా దాపెట్టినటువంటి పాపములు ఉన్నాయి. ఎంతమంది భర్తలు లేరు? ఎన్నెన్ని ఘోరమైన నీచమైన పాపిష్టి పనులు చేస్తున్నారో, ఒక్కటి కూడా బయట పడకుండా ఎంత జాగ్రత్తగా దాపెట్టేస్తున్నారో. ఎంతమంది భార్యలు లేరు? ఎంతమంది కూతుర్లు కుమారులు లేరు? ఎంతమంది తండ్రులు తల్లులు దేవునికి వ్యతిరేకమైన నీచమైన కార్యాలు చేస్తూ కూడా ఏమి ఎరగనట్టుగా వాటన్నిటిని కూడా దాపెట్టేసే వాళ్ళు ఎంతమంది లేరు? జాగ్రత్త, నీ దాపరికము ఒకరోజు బయటపడుతుంది. పాపము చేసినటువంటి ఆదామును అవ్వను దేవుడు ఒకరోజు పిలిచాడు, ఆదామా అని పిలిచాడు. ఎప్పుడైతే ఆదాము దేవుని స్వరం విన్నాడో, మీరే చెప్పాలి ఏం చేశాడు? చెప్పండి. ఆదామా అని దేవుడు పిలిచినప్పుడు ఆ స్వరము విని తను భార్య దిగంబరి అని గ్రహించి గబగబా వెళ్ళి ఏం చేశాడు? దాక్కున్నాడు. ఏం చేశాడు? దాక్కున్నాడు. ఆదామా నీవెక్కడా? ఆదాము అంటున్నాడు, నీ స్వరము మేము విని దిగంబరులమని మేము దాక్కున్నాం. దిగంబరుడు అని నీకెవడు చెప్పాడు? నేను తినవద్దు అన్న పండు నువ్వు తిన్నావా? దేవుడు ప్రశ్నించాడు. వినండి సహోదరులు, వినండి సహోదరులు, ఇక్కడే అతి ప్రాముఖ్యమైన పాఠము దాగి ఉంది. నేను తినవద్దు అన్న పండు నీవు తిన్నావా అని దేవుడు ప్రశ్నించాడు. మీకు ఒక ప్రశ్న రావచ్చు, ఏమిటంటే, అదేమిటి బ్రదర్, దేవుడికి తెలియదా? ఆదాము అవ్వ పండ్లు తిన్నారని దేవునికి తెలియదా? తెలిసిన దేవుడు తెలియనట్టుగా ఏమయ్యా ఆదాము తినకూడని పండు తిన్నావా అని దేవుడు అడగవలసిన అవసరం ఏమిటి? అయ్యో సహోదరులు సహోదరులు, అందులో దేవుని ప్రేమ ఉంది. ఆ ప్రశ్నలో దేవుని కనికరము కృప ఉంది. ఆ ప్రశ్నలో దేవుని యొక్క మంచితనం ఉంది. ఆ ప్రశ్నలో దేవుని యొక్క క్షమాగుణం ఉంది. మీరనొచ్చు, మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు బ్రదర్. ఆదామా తినవద్దు అన్న పండు నువ్వు తిన్నావా?
అని దేవుడు ప్రశ్నించడంలో మంచితనం ఏమిటి, క్షమాగుణం ఏమిటి, ప్రేమ ఏమిటి, ఇదంతా ఎక్కడ కనిపిస్తుంది? అయ్యో, ఆ ప్రశ్నలో కనిపిస్తుంది. ఏమిటది? దేవునికి తెలుసు ఆదాము అవ్వ తప్పు చేశారని. మరి తెలిసిన దేవుడు తెలియనట్టుగా తినవద్దు అన్న పండు తిన్నావా అని ఎందుకు ప్రశ్నించాడో తెలుసా మీకు? ఆ ప్రశ్న విన్న వెంటనే ఆదాము తన తప్పును ఒప్పుకుంటాడేమోనని. తిన్నావా? అయ్యా, బుద్ధి గడ్డి తిని తొందరపడి వద్దు అని చెప్పినా ఏమిటో నా భార్యకి తినాలనిపించింది, తాను తినేసింది. నాకు ఇచ్చినప్పుడు నేనన్నా బుద్ధి కలిగి తినకూడదు కదా అని చెప్పి అంటే బాగుండేది. నాకు తినాలనిపించింది, ఇద్దరం తినకూడని పండు తినేశాం. దిగంబరులం అని గ్రహించి ఆకుల చేత మా శరీరాన్ని కప్పుకున్నాం. అయ్యా, నువ్వు చెయ్యొద్దన్న పని మేము చేసేసాం, నాయనా మమ్మల్ని క్షమించు అని క్షమాపణ కోరతారేమో అని దేవుడు ఆ రోజు తన బిడ్డలను ప్రశ్నించాడు. తినకూడని పండు మీరు తిన్నారా? దేవుడు ఎంత మంచివాడండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అన్నీ తెలిసిన దేవుడే ఆ పండు మీరు తిన్నారా అని ప్రశ్నించినప్పుడు ఏ మాత్రము జ్ఞానం ఉన్నా ఆదాము అవ్వ చెప్పాల్సిందని తెలుసా? అయ్యా, తిన్నావు నాయన, బుద్ధి గడ్డి తిని తిన్నావు నాయన, క్షమించు నాయన అని అన్నట్లయితే ప్రపంచము చాలా డిఫరెంట్ గా ఉండేది. మానవ జాతి చాలా అద్భుతంగా ఉండేది. మరేం జరిగింది? ఆ పండు తిన్నావా? అప్పుడు ఆదాము సమాధానం ఏంటో తెలుసా? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఇప్పుడు ఆదాము ఎదుట రెండు అవకాశాలు, రెండు చాయిసెస్ ఉన్నాయి. ఒకటి ఒప్పుకొని విడిచిపెట్టడం, రెండు కప్పుకోవడం. ఆదాము రెండో దానికే ఓటేశాడు, ఒప్పుకోలా. ఆదామా, తిన్నావా? ఆదాము సమాధానం ఏంటి తెలుసా? నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ నాకు పండు ఇచ్చింది, తప్పు నాది కాదు. ఈ స్త్రీని ఇచ్చినా నీదే తప్పు. అంతేగా ఇండైరెక్ట్ గా చెప్పటం. ఇండైరెక్ట్ గా చెప్పింది అదేగా, తప్పు నాది కాదు, నిన్నెవడేమన్నాడు ఈ స్త్రీని నాకు, అంతా నీదే తప్పు. తప్పును ఒప్పుకోలా, తప్పును ఒప్పుకోకుండా తప్పించుకున్నాడు. అలా తప్పును ఒప్పుకోకుండా తప్పును కప్పే ప్రయత్నం చేశాడు. దేవుడు అవ్వకు కూడా అవకాశం ఇచ్చాడు. అవ్వా, నిజమేనా ఆదాము అంటున్నట్టుగా నువ్వు తిని నీ భర్తకిచ్చావా? అవ్వేమందో తెలుసా? అయ్యా, నువ్వు ఆ పండు వద్దు అని చెప్తే ఏంటో టెంప్టేషన్కి గురై, నిజమేనయ్యా, నువ్వు చెప్పినట్టుగా ఆ పండు నేను తినకుండా ఉండాల్సింది, నేను తిన్నాను, నా భర్తకి ఇచ్చి తినిపించాను. అయ్యో, నేను తప్పు చేసింది కాకుండా నా భర్త చేత కూడా తప్పు చేయించాను, నన్ను క్షమించు నాయనా. ఆమె అన్నా బాగుండేది. ఆమె మందో తెలుసా? నన్నేం చేయమంటావు, ఈ సైతాన్ గాడు. అప్పుడు దేవుడు సాతాను గాడిని చూసి, నువ్వెందుకు ఈ విధంగా శోధించావు వెళ్ళని అనంటే, వాడు దిక్కుమాలోడు, వాడు ఎవ్వరు లేరు అక్కడ చెప్పుకుందామంటే. ఆదాముకేమో అవ్వ ఉంది, అవ్వకేమో సైతాను గాడు. సైతాను గాడికి ఎవడం లేడు చెప్పుకోవడానికి. ఆ రోజు వారు తమ తప్పును ఒప్పుకున్నారా? లేదండి, దాన్ని కప్పే ప్రయత్నం చేశారు. ప్రతిఫలం ఏమిటి? దేవుడు చెప్పిన మాటే. ఏమిటా ప్రతిఫలం? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. మీలో ఎంతమంది మీ జీవితంలో కుటుంబ పరంగా వర్ధిల్లాలి, ఆరోగ్యపరంగా వర్ధిల్లాలి, ఉద్యోగపరంగా వర్ధిల్లాలి, చదువులో వర్ధిల్లాలి, వ్యాపారంలో వర్ధిల్లాలి అని ఆశించే వాళ్ళు చేయి చూపిస్తారా? అయితే వినండి, మీ అతిక్రమములు దాచిపెట్టకండి.
అని చెప్పి అందరికి ఈమెయిల్ పెట్టమని చెప్పంటల్లా, అందరికి ఎస్ఎంఎస్లు పెట్టమంటల్లా. మీ అతిక్రమములు దేవుని ఎదుట ఒప్పుకోండి. ఆనాడు ఆదాము చేసిన పొరపాటు అదే, ఒప్పుకోలా. ఏమైంది? సమృద్ధి అయినటువంటి ఏదెను తోటలో నుంచి, సమృద్ధి అయినటువంటి దేవుని సన్నిధి నుంచి, సహవాసము నుంచి వాళ్ళు తోలివేయబడ్డారు, బయటకు గెంటి వేయబడ్డారు. ముళ్ళ తుప్పల మధ్య, గచ్చ పొదల మధ్య వారు జీవించవలసి వచ్చింది. కారణము, అతిక్రమమును దాచిపెట్టేశారు. ఒప్పుకోకుండా ఒకరి మీద ఒకరు నెపాలు వేసుకున్నారు. నీ జీవితంలో తప్పు చేసి మరొకరిని బుక్కు చేయమాకు. నీ జీవితంలో పాపిష్టి పని చేసి ఫలానా వాడి వల్ల, ఫలానా దాని వల్ల నేను ఈ పాపము చేశాను అని సమర్థించుకోమాకు. తప్పు చేసిన నీవు మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ఒప్పుకో. బైబిల్ సెలవిస్తుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. మరి ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుకుంటాడు? కనికరం పొందుకుంటాడు. నువ్వు కనికరం పొందుకోవాలన్నా, క్షమాపణ పొందుకోవాలన్నా, సహోదరి సహోదరా, నీ జీవితంలో అతిక్రమములు దాచిపెట్టే బుద్ధి పెట్టుకోమాకు. అనేక సందర్భాల్లో పాపమును దాచిపెట్టుకోవడం, ఆ తర్వాత అది ఎక్కడ బయటపడుతుందో అని చెప్పేసి బహుగా టెన్షన్ పడడం, బహుగా భయపడ్డం, అది బయటపడిన తరువాత పరువు కాస్త బజారు పాలు కావడం మంచిది కాదు. ఆ రోజు ఏ రోజు నీ జీవితంలో రావడానికి వీల్లేదు. అలాంటి రోజు రాకుండా ఉండాలంటే నువ్వు పాపము చేయకుండా జాగ్రత్తగా జీవించడమే దానికి సరైన మందు. ఇందాక మీరందరూ చూపించారు. దేని కొరకు తెలుసా? నేను వర్ధిల్లాలి అని ఆశపడుతున్నాను. నువ్వు నిజంగా వర్ధిల్లాలి అని ఆశపడుతున్నట్లయితే, ఏ పాపమైతే దేవుని సన్నిధిలో ఒప్పుకోకుండా ఇప్పటి వరకు కప్పుకుంటూ దాచిపెట్టుకుంటూ వచ్చావో, ఆ పాపాన్ని ఈరోజు ఒప్పుకుంటావా ప్రభు సన్నిధిలో? చెప్పుకుంటావా ప్రభు సన్నిధిలో? ఆయన క్షమాపణ పొందుకుంటావా? అంతేకాకుండా ఇక నుంచి దేవుని కుమారునిగా, కుమార్తెగా జీవిస్తావా? అవును అన్నవారు మొదటిగా కళ్ళు మూసుకోండి. ఆ తర్వాత ప్రభువుకు మీ హస్తాన్ని చూపించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఆదాము అవ్వ తమ తప్పును ఒప్పుకోకుండా ఒకరి మీద ఒకరు నెపము వేసుకొని నీ కోపాన్ని రేపారు. ఏదైనా తోటలో నుంచి బయటకు గెంటి వేయబడ్డారు. సకల ఆశీర్వాదములు, సమృద్ధిని పోగొట్టుకున్నారు. చేసిన తప్పును ఒప్పుకోవడానికి బదులుగా ఆ కారణం వల్ల, ఈ కారణం వల్ల, వాళ్ళ వల్ల, వీళ్ళ వల్ల నేను తప్పు చేశాను అని చెప్పి నెపము వేస్తే ఆ తప్పు క్షమించబడదు, పైపెచ్చు శిక్ష విధించబడుతుంది. నాయనా, ఈ రాత్రి మేమందరం కూడా నీ సన్నిధికి చేరి అడుగుతున్నాం, మమ్మును క్షమించండి. నీ దృష్టిలో మేము చేసిన ప్రతి పాపమును క్షమించండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నాయన మాలో ఉన్న ప్రతి పాపమును కడిగివేయండి. ఇక మీదట ఆ పాపము జోలికి వెళ్లకుండా, ఇక మీదట నీ బిడ్డలుగా పరిశుద్ధులుగా జీవించే భాగ్యము మాకివ్వమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజు నేను సజీవంగా ఉన్నాను అంటే ఆ రోజు కల్వరి స్వరములో విన్న దేవుని వాక్యమే కారణం. అందరికీ శుభమన్. నా పేరు కరుణావతి. రాజమండ్రి నుంచి వచ్చాము. పల్లెకన్నీ ఇక్కడికే. నా భర్త వల్ల నాకు ఎటువంటి ప్రయోజనం నాకు కలగలేదు. ఎంతో తాగుమోతోడు, బాధ్యత అంటే తెలియదు. ఎప్పుడు కొడతాం, తిడతాం, కన్నీళ్లతోనే మిగిల్చేవాడు. ఎలాగైతే నేను ఇళ్లలో పని చేసుకుంటా ఉండేదాన్ని. ఆ కన్నీళ్ళు, ఆ కష్టాలతోనే పని చేసుకుంటా ఇంటిని గడుపుకుంటూ ఉండేదాన్ని. పిల్లలకి పోషించుకుని కూడా నాకు తామేత ఉండేది కాదు. ఇలా పడతా కష్టాలు భరింతా ఇంకెందుకు లేని నా జీవితం. నేను చనిపోతే నాకు ఎవరు చూడరు కాదని నేను అనుకున్నాను. ఎప్పుడైతే నేను చనిపోవాలనుకున్నానో
అవి అనుకున్నప్పుడు నాకు ఏ మందు తెచ్చుకుని పక్కన దాచుకున్నాను, ఎవరికి తెలియకుండా, నా బిడ్డలకి పక్క వాళ్ళకి ఎవరికి తెలియకుండా దాచుకునే పరిస్థితుల్లో ఓ సహోదరు వచ్చి టీవీ పెట్టింది. టీవీలో కర్వాల స్వరం వస్తుంది. దుఃఖంతో ఈరోజు ఈ మాటలు వింటున్నావేమో, దయచేసి గమనించు. తల్లి అయినా మరచునేమో గాని నేను ప్రకటించే ఈ ప్రేమ కలిగిన తండ్రి మాత్రము నిన్ను మర్చిపోలేడు, నిన్ను విడిచిపోలేడు. అంతగా నిన్ను ప్రేమించేవాడు ఉన్నాడు. బైబిల్ సెలవిస్తుంది, చూడము నా అరచేతిలోనే నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఆ రోజు ఆ వాక్స్ ఉన్న తర్వాత ఇంకా నేను చనిపోవాలనే అవసరం నాకు లేదు. ఇంకా నాకు ఎంతో ధైర్యం వచ్చింది, ఎంతో బలం నాకు అనిపించింది. అలా నేను ప్రతి వారం కల్వ టెంపుల్కి వస్తుండగా వాక్స్ ఇంటుండగా నేను ఎంతో బలపడ్డాను. 15 సంవత్సరాలుగా నాలో ఉన్న దుఃఖం కన్నీళ్లు తొలగిపోయాయి, పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు నేను ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు కుటుంబాన్ని కూడా నేను ఎంతోగానో దేవుళ్ళలోకి నడిపించుకోగలుగుతున్నాను. చనిపోవాల్సిన నన్ను ఈ కర్వాల స్వరం నన్ను బతికించింది. నన్ను బతికించింది ఈ కల్వరి స్వరం వాక్స్. నాలాంటి వాళ్ళు ఎంతో మంది కష్టాల్లో, నష్టాల్లో, సమస్యల్లో, ఇతరుల ఇబ్బందుల్లో, చనిపోవాలన్న స్థితిలో చాలా మంది ఉన్నారు. ఈ కల్వరి స్వరం విని అనేక మంది బలపడాలి, వాళ్ళు కూడా ధైర్యాన్ని పొందుకోవాలి అని చెప్పి ఆశతో పాన్సిల్ చేయాలనుకుంటున్నాను. కానీ నేను పేదదాన్ని, సాలిని జీతంతో ఎంత కష్టపడినా సరే కల్వరి స్వరం బతికించాలని తీర్మానం తీర్చుకుని కష్టపడి ఇళ్ళలో పని చేసుకుని పనంతా కంప్లీట్ చేసుకుని వెళ్ళాను. ఆ విధంగా 3 సంవత్సరాలు కష్టపడి పైసా కూడబెట్టి కల్వరి స్వరాన్ని బలపరిచాను. ఈ రోజు నా కుటుంబం నేను ఎంతో సంతోషంగా ఉన్నాం. నన్ను బ్రతికించిన దేవుడికి, అటు వాక్స్ అందించిన సతీష్ కుమార్ అయ్య గారికి హృదయపూర్వక వందనాలు. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.